హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? జస్ట్ క్యాజువల్ టాక్ అండ్ క్యాజువల్ ఒపీనియన్ షేరింగ్. అందరూ బయట వీల్ రైట్ వాల్ రైట్ అని చెప్పి గట్టిగా ఏమంటారు, ఎవరికి వాళ్ళు ఆడియన్స్ అవనియండి, పిఆర్స్ అవనియండి, బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు కదా. కానీ ఇంట్లో వాళ్ళందరూ కలిసిపోయారు. యా, హార్ష్ ట్రూత్ అండ్ రియాలిటీ, వాళ్ళు కలిసిపోయారు. బయట పాపం వాళ్ళకు కూడా తెలియదు బయట వీళ్ళ గురించి ఇంత యుద్ధాలు జరుగుతున్నాయని, ఇన్ని కామెంట్ల బ్యాటిల్స్ జరుగుతున్నాయని. అసలు రీతు గారును ఈరోజు కళ్యాణ్ అయితే పక్కన కూర్చుని చెవిలో ఏదో చెప్పుకుని నవ్వుకుని మాట్లాడుకుంటారు. అక్కడ గౌతమ్ గారు వచ్చినప్పుడు ఇట్లా డ్రామా టాస్క్లా పెడితే అసలు మామూలుగా లేదనమాట. ఈవెన్ డిమన్ అండ్ కళ్యాణ్ కూడా మాట్లాడుకుంటున్నారు. దే ఆల్ ఆర్ గుడ్ ఇన్ ద హోమ్. బయట మాత్రమే అందరికీ ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఫ్యాన్ వేసి ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు. ఇంకా కామెంట్ల దగ్గరికి వస్తే మామూలుగా ఉండట్లేదు అనమాట. ఏమంటారు, ఎవరి కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కళ్యాణ్ విన్ అవ్వాలి, తనుజ విన్ అవ్వాలి, డీమన్ కరెక్ట్, ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ యుద్ధాలే జరుగుతున్నాయి. బట్ హార్ష్ రియాలిటీ, వాళ్ళు కలిసిపోయారు. కలిసి ఉంటే కలదు సుఖం అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోయారండి. సీజన్ మొత్తంలో ఫిక్స్ అయిపోయింది కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఈ సీజన్ 9 కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఆ నిన్న జరిగిన ఫైట్స్కి అయితే వీళ్ళంత తొందరగా మాట్లాడుకోరేమో అనుకున్నా, కానీ మొత్తానికి క్లియర్ అవుట్ చేసుకున్నారు, కామ్ డౌన్ అయ్యారో మరి తెలియదు, కానీ మొత్తానికి మాట్లాడుకుంటున్నారు, కలిసిపోయారు. రీతు గారు అంతా నా కోసం ఆడాడు, నేనున్నాను బ్లూ టీంలో అని ఫైడ్లా ఎగిరినావిడ వచ్చి, కళ్యాణ్ వచ్చి నీ వల్లే ఇలా కాదు, వాడికేం వాడు ఆడట్లేదని చెప్పి ఓ రేంజ్లో పెట్టిన పాయింట్ అవనియండి. ఆ ఫైడ్లో ఉన్న మనుషులు ఇద్దరు ఎవరైనా మాట్లాడుకుంటారు అనుకుంటావా? పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు అనుకుంటామా? అబ్బే సూపర్. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం బిగ్ బాస్ కూడా డిసప్పాయింట్ అయి ఉంటాడు. ఈ రైవల్ ఇలా కంటిన్యూ అయితే ఇంకా పెద్ద గొడవలు అవుతానేమో అని అనుకుని ఉండుంటారు. పాపం బిగ్ బాస్కి అయితే కష్టకాలం గడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళ కంటెంట్ కోసం ఉంచిన దివ్య అక్కడ ఉపయోగపడట్లేదు. కంటెంట్ కోసం ఉన్న ఏ గొడవ అయితే వీళ్ళు కంటెంట్ లేకుండా వీళ్ళు కొట్టుకున్న గొడవ కూడా ఆఖరికి అది ఇట్లా నీళ్ళు పోసేసి చల్లారిపోయినట్లు వెళ్ళిపోతుంది అనమాట. పాపం ఏం చేయలేము. కంటెస్టెంట్స్లో అంత టేక్ ఇట్ ఈజీ కూల్ థాట్ ప్రాసెస్ ఉన్నోళ్ళు ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ దివ్య గారి గొడవ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు కూల్ అయిపోయారు. నిన్న జరిగిన గొడవలో ఫస్ట్ మాట్లాడుకోవాలనుకుంటే కళ్యాణ్ అండ్ రీతు వాళ్ళిద్దరు కూల్ అయిపోయారు. కళ్యాణ్ అండ్ డిమన్ వాళ్ళిద్దరు కూల్ అయిపోయారు. ఇక్కడ ఎవరైనా ఒకరు నేను తగ్గను అని ఉన్నారంటే అది సంజన గల్రాని. ఎస్, ఆవిడైతే నేను సారీ చెప్పను, నేను ఎక్కడ తగ్గను, నేను కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా హౌస్లో, ఎప్పటి నుంచి బాగా కనిపిస్తాను, వాళ్ళకి ఇదే కావాలి అన్న రేంజ్లో ఆవిడ కనిపించాలని చెప్పి చేసిన రెవల్యూషన్ ఉంది చూడండి. ఆవిడ మాత్రం తగ్గట్లే. బిగ్ బాస్ ఎక్స్పెక్టేషన్స్కి మించిన రేంజ్లో ఉన్నారు. ఎవరు అంటే సంజన గల్రాని అని చెప్పుకోవచ్చు. సో ఎవరు బయటన ఎక్కువ ఆవేశపడకండి, వాళ్ళు మంచిగా కలిసిపోయారు. సో మీరు కూడా మంచిగా షోని ఎంజాయ్ చేయండి. ఇదైతే నేను కూడా ఊహించలేదండి, ఇంత తొందరగా కలిసిపోతారు, వీళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడా అని నేను ఎక్స్పెక్టే చేయలేదు. చూద్దాం, వీకెండ్ అయితే నాగార్జున గారు వచ్చినప్పుడు ఏమంటారో చూద్దాం. అంత కాలుతో తన్నేసి కళ్యాణ్ గారు స్టూల్ పడేసి ఒకరినొకరు అనుకొని మాటలు అరుచుకొని అసలు కలిసిపోతాం మేము అందరం ఒకటే యాటిట్యూడ్ ఉన్నప్పుడు అంత అరుచుకోవడం ఎందుకు, అంత హైప్ అవడం ఎందుకు అని అయితే నాకు అనిపిస్తుంది. మేబీ వాళ్ళకి అప్పుడు పెట్టిన పాయింట్స్ ఒకరికొకరు యాక్సెప్ట్ చేయపోయేసరికి దే ఆల్ ఆర్ యంగ్స్టర్స్ కదా, సో కొంచెం ఏమంటారు ఫైర్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నామినేషన్స్ అంటే ఇలాగే ఉండాలని చేశారో తెలియదు, కానీ నాకైతే అయ్యో అంత కలిసిపోయేదానికి ఎందుకు అబ్బా వీళ్ళు ఇలా అనుకోవడం అని అయితే అనిపించింది. ప్యూర్లీ మై పర్సనల్ పర్స్పెక్టివ్, ఎవరిని ఉద్దేశించిన కాదు, నేను ఎవరికి సపోర్ట్ కాదు, నేను న్యూట్రల్గానే ఉంటున్నాను. బిగ్ బాస్ అనే షోని న్యూట్రల్గానే చూస్తున్నాను. సో మీరు కూడా అలానే నా రివ్యూని తీసుకోండి. అండ్ నా రివ్యూ, నా వీడియోస్, నా అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.